ఇగో ఇది ఒకటి చాలా పెద్ద వార్త. ఇది మాకు వారం 10 రోజుల క్రితమే నేను సీనన్న దీని మీద డిస్కషన్ చేసుకున్నాం, కానీ చెప్పలేదు. కానీ ఈ సందర్భం అంటే పేపర్లో వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నాం. జర కక్కుర్తి ఉన్నోళ్ళు, అందరిని అంటలేను, కక్కుర్తి ఉన్నోళ్ళు జర పైలం, చాలా జాగ్రత్తగా ఉండండి. సోషల్ మీడియాలో అమ్మాయి కనిపించింది కదా అని చెప్పేసి మీ కక్కుర్తితోని ముందుకు పోకండి, మీరు ఇబ్బంది పడకండి. కక్కుర్తి ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది చాలా పెద్ద హెచ్చరిక. కక్కుర్తి ఎక్కువై పైసలున్నాయి కదా అని చెప్పేసి ఎటు పడితే అటు పోతామని అనుకుంటే ఇట్లనే అవుతుంది. ఈ స్టోరీ చదివితే మీకు ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఎంత పెద్ద స్కామ్ జరుగుతుంది హైదరాబాద్లో, హైదరాబాద్ చుట్టుపక్కల అనేటువంటిది. దయచేసి మళ్ళీ కోరుతా ఉన్న మిత్రులారా, కక్కుర్తి ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్త హెచ్చరిస్తున్నా నేను. డేటింగ్ చీటింగ్, హైదరాబాద్లో కొత్త రకం మోసం. యాప్లో అమ్మాయిలతో ఎరా, పబ్కు పిలిచి 2 బిల్లు వసూలు. యువతులతో కలిసి పబ్ యాజమాన్యాల నిలువు దోపిడీ. ఎవరితో కలిసి? యువతులతో కలిసి పబ్ యాజమాన్యాల దోపిడీ. బిల్లు ఎంత అయిందయ్యా పబ్ పోయినందుకంటే ఒక అమ్మాయితోనే 40,505 రూపాయలు బిల్లు వేసిరాలు. ఒకసారి జూమ్ చేయరా అబ్బాయి, ఒక్కటేసారి యువతులతో కలిసి పబ్లో దోపిడీ. బిల్లు వేసింది 40,000. ఒక అమ్మాయితో ఒక్కడే పోయిండు. సిగ్గు తప్పి పైసలు కట్టి బయటికి రావాల్సి వచ్చింది. హైదరాబాద్లో డేటింగ్ యాప్ ముసుగులో కొత్త రకం మోసం వెలుగులోకి వచ్చింది. డేటింగ్ యాప్లో యువకులకు అమ్మాయిలు నేరుగా వేస్తున్నారు. అనంతరం వారిని పబ్లోకి ఆహ్వానించి బలవంతంగా 2 బిల్లును వసూలు చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్లో టిండర్ డేటింగ్ యాప్లో ఓ అబ్బాయికి అమ్మాయి పరిచయమైంది. మరుసటి రోజే హైటెక్ సిటీలోని గలేరియా మాల్లో ఉన్న మోష్ పబ్కు తీసుకెళ్లింది. అక్కడ మద్యం కొనుగోలు చేయగా పబ్ నిర్వాహకులు అతడికి 2 బిల్లు వేయడంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఏ పేజీ ఉన్నది? 10వ పేజీ. ఇది అది ఎంత స్మూత్ ట్రాప్ అంటే ఇది మీరు దీనికి సంబంధించినటువంటి చక్కర్లు ఆ పిల్లోడు రాసినటువంటి స్టేట్మెంట్స్ అన్నీ సోషల్ మీడియా చక్కర్లు కొడుతున్నాయి. జస్ట్ కావాలని చదువుకోవచ్చు మీరు. హైదరాబాద్లో డేటింగ్ యాప్ ముసుగులో కొత్త రకం మోసం బట్టబయలైంది. డేటింగ్ యాప్లో యువకులకు అమ్మాయిలను ఎరగా వేసి అలా పరిచయమైన వారిని పబ్లిక్ పిలుస్తూ ఉన్నారు. వారితో ఖరీదైన మద్యం కొనుగోలు చేయించి 2 బిల్లును బలవంతంగా వసూలు చేస్తూ నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. ఇటీవల టిండర్ డేటింగ్ యాప్లో ఓ అబ్బాయికి ఓ అమ్మాయి పరిచయమై మరుసటి రోజే గలేరియాలోని మోష్ పబ్కు వెళ్దామని కోరింది. అక్కడికి వెళ్ళాక అతడితో ఆమె ఖరీదైన మద్యం ఆర్డర్ చేయించింది. అనంతరం 2 బిల్లు ఆ యువకుడి నుంచి పబ్ యాజమాన్యం వసూలు చేసింది. దీంతో అనుమానం వచ్చిన బాధిత యువకుడు ఆ పబ్కు సంబంధించిన రివ్యూలను గూగుల్లో చూశాడు. చాలామంది ఇదే రకంగా మోసపోయినట్లు రివ్యూలు కనిపించాయి. దీంతో పబ్ యాజమాన్యం డేటింగ్ యాప్లో అమ్మాయిలతో కలిసి ఇలా మోసం చేస్తున్నారని గ్రహించాడు. ఇదొక మోష పబ్లో ఒక్కటే కాదు, హైదరాబాద్లో ఉన్నటువంటి చాలా 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 ఉన్నాయి. చాలా పబ్బుల్లో ఇదే జరుగుతూ ఉంది. ఏదేమైనా కక్కుర్తిగా ఒక అమ్మాయి ఏదో మెసేజ్ చేసింది కదా, ఆ పాప నాకు నచ్చింది కదా, నేను ఆ పాపకి నచ్చిన కదా అంటూ పోతే తూర్పు తీరి దండం పెట్టించి మీతోని అదేదో సినిమా నాకు గుర్తులేదు, రోడ్డు మీద 2 అమ్మాయిలు ఉంటారు. ఆ సినిమాలో జ్యోతికను రేవతి అనుకుంటా, 2 హీరోయిన్స్. ఆ సినిమా పేరు నాకు గుర్తు, లంకబిందు ఉంటుంది. అది తమిళ్ మూవీ ఇట్ ఈస్. పొన్నం బలం దాంట్లో క్యారెక్టర్. అతను కారులో పోతూ ఉంటాడు, మాతాజీ వేషాల్లో వీళ్ళు ఉంటారు. కారులో పోతూ ఉండేటోడికి ఏదో వాసన చూపిస్తారు, మాకు మంచి జరగాలి అని చెప్పేసి. ఆ వాసన చూడగానే ఆడు మూర్చపోతాడు, కారు బట్టలు గిట్టరు, ఆఖరికి కడ్రాయర్తో సహా అన్ని ఎత్తుకుపోతారు. అదే సేమ్ కక్కుర్తో ఉన్న అన్నదమ్ములు, నా సోదరి వన్లారా జర జాగ్రత్త. మీరు చాలా కష్టపడితే వచ్చేటువంటి డబ్బులు అవి. సో కాబట్టి అమ్మాయి ఏదో మెసేజ్ చేసింది కదా, ఇంకెవరో ఏదో చేసిరు కదా, ఆన్లైన్లో చూసినాం కదా అనుకొని మాత్రం దయచేసి మోసపోవద్దయ్యా. కష్టపడితే వస్తున్నటువంటి పైసలు అవి. దయచేసి మీకు పైసలు ఎక్కువైతే మీ ఇంట్లోకి ఇచ్చేసేయరు. తాగుడు తినుడు మీకు ఎక్కువైతుందంటే ఇంట్లోకి ఇచ్చేసేయరు. అమ్మ నాన్నలు చాలా ఆనందిస్తారు, అమ్మో నా కొడుకు పైసలు ఇచ్చిండు అని చెప్పేసి. మీకు తెలుసో లేదో చాలామంది ఇళ్ళలో ఇప్పటికీ కొడుకులు బిడ్డలు ₹1 కూడా ఇంట్లో అయ్యాక బాధపడుతున్నటువంటి తల్లిదండ్రులు కూడా చాలా ఎక్కువ మన దేశంలో. ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువైనారు అట్లా. వెరీ అన్ఫార్చునేట్ ఇది. ఉద్యోగం రాగానే వాళ్ళ అమ్మ చెప్పే మాట కానీ నాన్న చెప్పేటువంటి మాటను కానీ లెక్క చేయకుండా తిరిగేటువంటి యువత కూడా ఎక్కువైపోయింది. జర జాగ్రత్తగా ఉండండి. ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, పేరెంట్స్ తర్వాతనే ఏదైనా ఎవడైనా సరే ఈ భూమి మీద పేరెంట్స్ తర్వాతనే ఎవడైనా, అది దోస్తైనా దేవుడైనా కూడా. అందుకే అంటారు కదా, తల్లి తండ్రి గురువు తర్వాత దైవం అని చెప్పేసి. మధ్యలో ఈ మధ్య కాలంలో ఫ్యాషన్ అయిపోయింది, నా దోస్తుగాడే నీ ముడికి పెద్ద బొక్క పెట్టి నీ కడుపులో కత్తి గుచ్చి నీకు తెలియకుండా నీ ఆస్తంతా ఎత్తుకోతాడు నీ దోస్తుగాడే. అఫ్కోర్స్ అందరూ అట్లుంటారని నేను అన్నా, కానీ 98% మోసం చేసేటోళ్ళే ఉంటారు. పేరెంట్స్ తర్వాతనే ఎవరైనా.
గుర్తుపెట్టుకోండి. డేటింగ్ చీటింగ్, హైదరాబాద్లో కొత్త రకం మోసం. యాప్లో అమ్మాయిలతో ఎరా, పబ్కు పిలిచి రెండింతల బిల్లు వసూలు. యువతులతో కలిసి పబ్ యాజమాన్యాల నిలువు దోపిడీ. ఎవరితో కలిసి? యువతులతో కలిసి పబ్ యాజమాన్యాల దోపిడీ. బిల్లు ఎంత అయిందయ్యా పబ్ పోయినందుకంటే ఒక్క అమ్మాయితోనే 40,505 రూపాయలు బిల్లు వేసిరాలు. ఒకసారి జూమ్ చేయరా అబ్బాయి, ఒక్కటేసారి యువతులతో కలిసి పబ్లో దోపిడీ. బిల్లు వేసింది 40,000. ఒక అమ్మాయితో ఒక్కడే పోయిండు. సిగ్గు తప్పి పైసలు కట్టి బయటికి రావాల్సి వచ్చింది. హైదరాబాద్లో డేటింగ్ యాప్ ముసుగులో కొత్త రకం మోసం వెలుగులోకి వచ్చింది. డేటింగ్ యాప్లో యువకులకు అమ్మాయిలను నేరుగా వేస్తున్నారు. అనంతరం వారిని పబ్లోకి ఆహ్వానించి బలవంతంగా రెండింతల బిల్లును వసూలు చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్లో టిండర్ డేటింగ్ యాప్లో ఓ అబ్బాయికి అమ్మాయి పరిచయమైంది. మరుసటి రోజే హైటెక్ సిటీలోని గలేరియా మాల్లో ఉన్న మోష్ పబ్కు తీసుకెళ్లింది. అక్కడ మద్యం కొనుగోలు చేయగా పబ్ నిర్వాహకులు అతడికి రెండింతల బిల్లు వేయడంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఏ పేజీ ఉన్నది? 10వ పేజీది. అది ఎంత స్మూత్ ట్రాప్ అంటే ఇది మీరు దీనికి సంబంధించినటువంటి చక్కర్లు ఆ పిల్లోడు రాసినటువంటి స్టేట్మెంట్స్ అన్నీ సోషల్ మీడియా చక్కర్లు కొడుతున్నాయి. జస్ట్ కావాలని చదువుకోవచ్చు మీరు. హైదరాబాద్లో డేటింగ్ యాప్ ముసుగులో కొత్త రకం మోసం బట్టబయలైంది. డేటింగ్ యాప్లో యువకులకు అమ్మాయిలను ఎరగా వేసి అలా పరిచయమైన వారిని పబ్లిక్ పిలుస్తూ ఉన్నారు. వారితో ఖరీదైన మద్యం కొనుగోలు చేయించి రెండింతలు బిల్లును బలవంతంగా వసూలు చేస్తూ నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. ఇటీవల టిండర్ డేటింగ్ యాప్లో ఓ అబ్బాయికి ఓ అమ్మాయి పరిచయమై మరుసటి రోజే గలేరియాలోని మోష్ పబ్కు వెళ్దామని కోరింది. అక్కడికి వెళ్ళాక అతడితో ఆమె ఖరీదైన మద్యం ఆర్డర్ చేయించింది. అనంతరం రెండింతల బిల్లు ఆ యువకుడి నుంచి పబ్ యాజమాన్యం వసూలు చేసింది. దీంతో అనుమానం వచ్చిన బాధిత యువకుడు ఆ పబ్కు సంబంధించిన రివ్యూలను గూగుల్లో చూశాడు. చాలామంది ఇదే రకంగా మోసపోయినట్లు రివ్యూలు కనిపించాయి. దీంతో పబ్ యాజమాన్యం డేటింగ్ యాప్లో అమ్మాయిలతో కలిసి ఇలా మోసం చేస్తున్నారని గ్రహించాడు. ఇదొక మోష పబ్లో ఒక్కటే కాదు, హైదరాబాద్లో ఉన్నటువంటి చాలా 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 ఉన్నాయి. చాలా పబ్బుల్లో ఇదే జరుగుతూ ఉంది. ఏదేమైనా కక్కుర్తిగా ఒక అమ్మాయి ఏదో మెసేజ్ చేసింది కదా, ఆ పాప నాకు నచ్చింది కదా, నేను ఆ పాపకి నచ్చిన కదా అంటూ పోతే తూర్పు తీరి దండం పెట్టించి మీతోని అదేదో సినిమా నాకు గుర్తులేదు, రోడ్డు మీద ఇద్దరు అమ్మాయిలు ఉంటారు. ఆ సినిమాలో జ్యోతికను రేవతి అనుకుంటా ఇద్దరు హీరోయిన్స్. ఆ సినిమా పేరు నాకు గుర్తు, లంకబిందు ఉంటుంది. అది తమిళ్ మూవీ ఇట్ ఈస్. పొన్నం బలం దాంట్లో క్యారెక్టర్. అతను కారులో పోతూ ఉంటాడు, మాతాజీ వేషాల్లో వీళ్ళు ఉంటారు. కారులో పోతూ ఉండేటోడికి ఏదో వాసన చూపిస్తారు, మాకు మంచి జరగాలి అని చెప్పేసి. ఆ వాసన చూడగానే ఆడు మూర్చపోతాడు, కారు బట్టలు గిట్టడు, ఆఖరికి కడ్రా